శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశికి సంబంధించిన వారి ఫలితాంశాలను గమనిద్దాం. ఉత్తరాషాఢ చివరి 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు, మొదటి 2 పాదాలు కలిపి మకర రాశిగా పరిగణిస్తారు. బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి అక్షరాలు మొదటగా గలవారు, ఆ పేర్లున్న వాళ్ళు మకర రాశికి సంబంధించిన వారు. వీరి ఆదాయం 2 అయితే వ్యయం 8. కనుక ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా దగ్గర సంబంధించిన వాళ్ళతో ఆలోచన చేసిన తర్వాతనే ప్రతి పైసా ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది. రాజపూజ్యం 2, అవమానం 6. అనవసరమైన విషయాలలో వేలు పెట్టడం, అక్కరలేని విషయాలు మాట్లాడడం, తమకు సంబంధించని పనులలో తమ భాగస్వామ్యాన్ని కోరుకోవడం వంటి పనుల వల్ల వీరి అవమానం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశికి సంబంధించిన వారి సహజాత లక్షణానుసారి గమనించినట్టయితే ధనం, అధికారం, కీర్తి, ప్రతిష్టల మీద వీరికి కోరిక ఎక్కువ. ఎవరితో పూర్తిగా స్నేహం చేయరు, చేసినట్టుగా నటించడం మాత్రమే ఉంటుంది. ఎంతో ఓర్పు, నిదానం కలిగి ఉంటారు. బాగా కష్టపడి పనిచేస్తారు. నిర్మలమైనటువంటి మనస్సు ఉంటుంది. స్నేహం చేయనంత మాత్రాన కపటత్వం ఏమీ ఉండదు. కానీ తమకున్న పరిధిలో తమ జీవనాన్ని సాగించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎంతో నమ్మకస్తులు. క్రమశిక్షణ మీద విలువ ఎక్కువగా ఉంటుంది. ఒకరిని విమర్శించడం, చెడుగా మాట్లాడడం, ఒకరి చాటుకు మరొకరిని విమర్శించడం, వారి గురించి మాట్లాడడం, ఇతరుల విషయాలలో ప్రతికూల అంశాలను సమాజానికి తెలియజేసేటువంటి పనులకు వీరు దూరంగా ఉంటారు. కష్టజీవిగా కనిపించరు, కానీ చాలా కష్టంగా పనిచేస్తారు. స్వార్జితంతోనే, తాము సంపాదించిన దానితోనే జీవనం సాగించాలే అనేటువంటి ప్రగాఢమైనటువంటి కోరికను కలిగి ఉంటారు, వ్యక్తపరుస్తారు. అదే జీవన మార్గాన్ని పాటిస్తూ ఉంటారు. వ్యాపార దక్షతను కలిగి ఉంటారు. ఇక పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించిన లక్షణాలను గమనించినట్టయితే శని 3ంట, గురువు 7ంట ఉండడం వల్ల అన్ని శుభాలే ఉన్నాయి. వీళ్ళకు పెద్దగా శ్రమించి కష్టసాధ్యంగా పనులు నిర్వహించాల్సిన అవసరం ఏం లేదు. అంతా శుభయోగమే ఉంటుంది. గ్రహ కూటమి, గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నది. తలచిన కార్యాలు నెరవేరుట, మనసు యందు సంతోషము, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో ఆత్మీయ అనుబంధాలు పెరుగుట, ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడి ఉంటుంది. తమకున్న పరిధిలో కనుక వీళ్ళు పనిచేసినట్టయితే సంఘమునందు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. రావాల్సిన ధనం ఎక్కడిదైనా సరే అందుతుంది. అది ప్రభుత్వం నుంచి కానివ్వండి, ప్రైవేటు సంబంధమైనది కానివ్వండి. అనుకున్న పనులు అనుకున్న దానికన్నా ఎక్కువ వేగంగా కనిపిస్తాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. పెద్దగా శ్రమపడకుండానే భూ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన వివరాలు, న్యాయ సంబంధమైన వివాదాలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అంచనాకు మించి ర్యాంకులు, మంచి ఉద్యోగాలు, మంచి కళాశాలలలో చేర్పులు, క్యాంపస్ ఇంటర్వ్యూస్లలో సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు, మంచి ఉద్యోగాలు రావడం, ఉద్యోగోన్నతి రావడం, దూరదేశాలకు విదేశాలకు వెళ్దామనుకున్న వాళ్ళకి అవసరమైనటువంటి రూట్ క్లియరెన్సు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మీరు చేసే పని యందు ఆసక్తి ఉండడమే కాదు, ఆసక్తి ఫలితంగా మీరు పడే శ్రమ వల్ల ఆ పనులు సఫలీకృతం కావడం మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు ఖచ్చితంగా నెరవేరడం వల్ల మనసు యందు ఒక రకమైనటువంటి సంతోషం వ్యక్తపరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు వాళ్ళు పడ్డ శ్రమకు తగిన ఫలితం ఇంక్రిమెంట్ రూపంలో లేదా ఉన్నతి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. రైతులకు మంచి పంట పండుతుంది, దిగుబడి అధికంగా ఉంటుంది, ఖర్చులు తక్కువగా ఉండే అవకాశం ఉన్నది. వారి స్థలాలలో, వారి భూభాగంలో ఉన్నటువంటి పోషక విలువల ద్వారా వారు అనుకున్న దానికంటే మెండుగా వ్యవసాయ ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉన్నది. చేయి వృత్తుల యందు చురుకుదనం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. తల్లిదండ్రుల మాట విని తద్వారా వారి సేవ చేయడం ద్వారా తాము చేస్తున్న ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సానుకూల సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంతో తీర్థయాత్రలు చేయడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే చివరిలో కొద్దిగా ఒత్తిడి, చికాకులు ఉన్నప్పటికీ ఆర్భాటాలకు డబ్బు విపరీతంగా ఖర్చు చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అలంకరణ సంబంధమైన విషయాలలో
ఆర్థిక నష్టాన్ని కొంత పొందినప్పటికీ మీ స్నేహితుల, సన్నిహితుల, కుటుంబీకుల, భాగస్వాముల యొక్క సహకారం వల్ల అవి పెద్ద సమస్యలుగా మీకు కనిపించవు. మీకు అవసరమైనటువంటి డబ్బు ఏదో ఒక రూపంలో అవసరమైన సమయానికి మీకు తప్పకుండా అందుతుంది. మీ గుడ్ విల్ పెరుగుతుంది. ఉన్న కొంత మాత్రం ప్రతికూల ఫలితాలను కూడా అధిగమించడానికి సత్కార్యాలకు దాన ధర్మాలు చేయండి. ఒక సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకోండి. దేవతా కార్యక్రమాలలో పాల్గొనండి. నిస్వార్థంగా ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఆశించకుండా దేవతా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఈ సంవత్సరం మరింత శుభంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.